తర్వాత మాట్లాడు. ఇంతకుముందు వీడియోలో మనం శ్రీరంగం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మిగతా 4 రంగ స్థలాల్ని, రంగపట్నాల్ని, రంగడి ఆలయాల్ని గురించి తెలుసుకుందాం. ఆది మధ్యాంత రంగాలు. కావేరీ నదీ తీరంలోని 3 వేర్వేరు దీవుల్లో ఉన్న రంగనాథ ఆలయాలని ఆది, మధ్య, అంత్యరంగాలుగా పేర్కొంటారు. వీటిలో శ్రీరంగపట్నంలోని ఆద్యరంగం, శ్రీరంగంలోని అంత్యరంగం కాగా, కర్ణాటకలోని శివసముద్రంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయం మధ్యరంగంగా వ్యవహరిస్తారు. ఇక్కడ రంగడు వయసులో ఉన్న రంగళ్ళ ఉంటాడని, మోహన రంగుడని, జగన్మోహన రంగడని వాళ్ళ ప్రతీతి. ఇకపోతే మనం శ్రీరంగం గురించి గత వీడియోలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మిగతా 4 శ్రీరంగడి ఆవాసాలు, నివాసాలు చూద్దాం. రెండవదైన శ్రీరంగపట్టణం. పంచరంగ క్షేత్రాల్లో శ్రీరంగపట్నంలోని రంగనాథుడి ఆలయం మొదటిది. కర్ణాటకలోని మైసూరు నగరానికి 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం 1000 ఏళ్ల పూర్వం నాటిది. పశ్చిమ గంగ వంశానికి చెందిన పాలకులు దీన్ని కట్టించారని చరిత్ర చెబుతుంది. శ్రీరంగపట్నాన్ని రాజధానిగా చేసుకొని టిప్పు సుల్తాన్ పరిపాలించాడు. విశిష్టాద్వైత ప్రతిపాదకుడైన శ్రీమద్ రామానుజాచార్యులు ఇక్కడ కొంతకాలం నివసించారు. ఆలయం గర్భగుడిలో రంగనాయకి సమేతుడైన శ్రీ రంగనాథ స్వామి భక్తులకు దర్శనమిస్తారు. శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీనివాసుడు, నారసింహుడు, హనుమంతుడు, గరుత్మంతుడు తదితరులు ఇతర దేవతామూర్తులు కూడా ఈ ఆలయ ప్రాంగణంలో కొలువుదీరి ఉన్నారు. ఇది రెండవది. మూడవది కోవిలడి, తిరుప్పర్ నగర్. వైష్ణవులు పవిత్రంగా భావించే 108 దివ్యక్షేత్రాల్లో ఒకటైన అప్పకుడుత్తాన్ పెరుమాళ్ ఆలయం తమిళనాడులోని ప్రధాన నగరాల్లో ఒకటైన తిరుచిరాపల్లి నుండి 28 కిలోమీటర్ల దూరంలో కోవిలడిలో ఉంది. ఇక్కడ రంగనాథుడికి అప్పకుడుత్తాన్ పెరుమాళ్ అని పేరు రావడానికి వెనుక ఒక కథ ఉంది. స్థల పురాణంలో అదేంటంటే, ఉపమన్యుడనే మహారాజుకు శ్రీ మహావిష్ణువు వృద్ధ రూపంలో దర్శనం ఇచ్చాడు. తనకు ఆహారం కావాలని అడిగాడు. ఉపమన్యుడు ఎన్ని పదార్థాలు నివేదించినా స్వామి ఆకలి శాంతించలేదు. అప్పాలను భక్తిపూర్వకంగా స్వామికి సమర్పించుకోవాలని ఏం చేయాలో తెలియక తనకు మార్గం చూపింపని పరాశర మహర్షిని ఉపమన్యుడు ఆశ్రయించాడు. అప్పాలను భక్తిపూర్వకంగా స్వామికి నివేదించుకొని ఎలా తరించాలో పరాశరుడు సలహా ఇచ్చాడు. వాటితో సంతృప్తుడైన మహావిష్ణువు అక్కడ కొలువయ్యాడు. మధ్యయుగ చోళుల కాలం నాటి ఈ ఆలయంలో శ్రీరంగనాథుడు భూదేవి కోమలవల్లి తాయార్ సమేతుడై ఉంటాడు. ఇక మూడవది, ఇప్పుడు 3 అయ్యాయి: శ్రీరంగం, శ్రీరంగపట్నం, కోవిలడి. 4వది కుంభకోణం. కుంభకోణం గొప్ప క్షేత్రాలకు నిలయం అండి. అది ఒక 3 రోజులు 5 రోజులు ఉంటేనే కానీ సరిపోదేమో మనం నిశ్చితంగా పరిశీలించి దర్శించుకోవాలంటే. కుంభకోణం ఆలయాలకు నిలయంగా ప్రసిద్ధి చెందిన తమిళనాడులోని కుంభకోణంలోని అతిపెద్ద వైష్ణవాలయాల్లో సారంగపాణి ఆలయం ఒకటి. భృగు మహర్షి లక్ష్మీ నిలయుడైన మహావిష్ణువు వక్షస్థలం మీద తన్నడం, లక్ష్మీదేవి భృగుపై ఆగ్రహించడం, భృగు అరికాల్లో ఉన్న కన్నుని మహావిష్ణువు చిదిమేయడం, భృగు అహంకారం తొలగిపోవడం. ఈ కథ మనకు వెంకటాచల మహాత్మ్యంలో ఉంటుంది. ఆ తర్వాత లక్ష్మీదేవిని భృగు ప్రార్థించి ప్రసన్నం చేసుకొని గర్వమణిగాక తన కుమార్తెగా పుట్టాలని ప్రార్థిస్తాడు, అర్థిస్తాడు. ఆ తర్వాత హేమ మహర్షిగా భృగువు, ఆయన కుమార్తె కోమలాంబాళ్గా లక్ష్మీదేవి జన్మించారు.
హేమ మహర్షి కోరికపై విష్ణుమూర్తి తన విల్లును సారంగాన్ని చేతబట్టి భూలోకానికి వచ్చి కోమలవల్లిని పెళ్లి చేసుకొని అక్కడే స్థిరపడిపోయాడు. అందుకే ఆ స్వామిని వీటోడు మాపిళ్ళై అంటారు, అంటే ఇల్లరికపు అల్లుడు అని పిలుస్తారు. ఈ ఆలయ నిర్మాణం క్రీస్తు శకం 7-8 శతాబ్దాల్లో తొలి చోళరాజుల కాలంలో జరిగింది అని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. పంచరంగ క్షేత్రాల్లో ఒకటిగా ఈ ఆలయానికి బదులు తమిళనాడులోని నాగపట్నం జిల్లా వటరంగంలో ఉన్న రంగనాథ పెరుమాళ్ ఆలయాన్ని కొన్ని గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఇప్పుడు 5వది తిరుఇందళూర్. తమిళనాడులోని మైలాదుతురై పట్నం శివారులోని తిరుఇందళూరులో కొలువు తీరిన రంగనాథ స్వామిని పరిమళ పెరుమాళ్ అని పిలుస్తారు. స్థల పురాణం ప్రకారం శాపగ్రస్తుడైన చంద్రుడు ఆ శాపం నుండి విముక్తి పొందడానికి ఇక్కడ తపస్సు చేశాడు. అనుగ్రహించిన మహావిష్ణు ప్రత్యక్షమై చంద్రుని శాపవిముక్తిని చేయడంతో పాటు అతని కోరికపై ఇక్కడ పిలిచాడు. అందుకే ఇంద్రుడు అంటే చంద్రుడు. ఆ పేరు మీద ఈ క్షేత్రానికి తిరుఇందళూర్ అనే పేరు వచ్చింది. 1000 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని మధ్యయుగ చోళులు, విజయనగర రాజులు, మధుర నాయకులు అభివృద్ధి చేశారు. పరిమళ పెరుమాళ్ దేవేరి పరిమళ రంగనాయకి, ఆమెను చంద్రశాప విమోచనవల్లి, పుండరీకవల్లి అని కూడా పిలుస్తారు. గర్భాలయంలో నదీ దేవతలైన గంగా, కావేరి విగ్రహాలు ఉంటాయి. ఈ ఆవరణలో యోగ నరసింహుడు, రామాంజనేయులు, సూర్యచంద్రులు తదితర ఉపాలయాలు కూడా ఉంటాయి. మైలాదుతురై పట్టణ కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఇది నేను రెగ్యులర్గా ఆంధ్రజ్యోతి తెప్పిస్తుంటాను. మొన్న శుక్రవారం 3 నవ్య నివేదనలో వచ్చింది. నాకెందుకో అనిపించింది మన వ్యూవర్స్కి ఇది తెలపడం నా ధర్మం అనిపించింది. ఎందుకంటే న్యూస్ పేపర్లు అలా మళ్ళీ కట్టలు వెళ్ళిపోతూ ఉంటాయి. దీన్ని ఒక్కొక్క రూపం కల్పించాలంటే వీడియో చేస్తే అది మిగిలిపోయి ఉంటుంది. ఎప్పుడు ఎవరు తెలియని వాళ్ళైనా వింటారు, తెలిసిన వాళ్ళు విని మరీ తెలుస్తారు. అంతే. ఈ చిన్ని సేవ విష్ణుమూర్తికి చేస్తున్నానని అనుకుంటూ ఆయన పాదాలపైన 4 కుసుమాలని సమర్పించుకొని నివేదన చేసుకుంటున్నాను. మీకు అందరికీ అందించాలని తపనతో చేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.